హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీకిలా అనిపించిందా? కొంతమంది పీపుల్ ఒక కాన్సెప్ట్ విన్న వెంటనే చాలా త్వరగా అర్థం చేసుకుంటారు, కానీ మనకి మాత్రం చాలా టైం పడుతుంది అని. అప్పుడు చాలామంది వెంటనే ఒక కంక్లూషన్కి వస్తారు. నా ఐక్యూ అంత హై కాదనుకుంటా. ఇంటెలిజెన్స్ అనేది పుట్టుకతోనే ఫిక్స్ అయిపోతుంది. స్మార్ట్ పీపుల్ వేరే లెవెల్లో ఉంటారు. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, సైకాలజీ మరియు న్యూరోసైన్స్ ఇక్కడే ఒక డిఫరెంట్ స్టోరీ చెప్తున్నాయి. మన ఇంటెలిజెన్స్ ఒక ఫిక్స్డ్ నంబర్ కాదు. మన బ్రెయిన్ ఒక ట్రైనబుల్ సిస్టమ్. అంటే కొన్ని స్పెసిఫిక్ హ్యాబిట్స్ వల్ల మన థింకింగ్ ఎబిలిటీ స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. హిస్టరీలో ఉన్న చాలా జీనియసెస్ కూడా ఇలాంటి హ్యాబిట్స్నే ప్రాక్టీస్ చేశారు. ఈరోజు వీడియోలో మనమది ఎక్స్ప్లోర్ చేద్దాం. జీనియసెస్ తమ మైండ్ని ఎలా ట్రైన్ చేస్తారు, మరియు ముఖ్యంగా ఐక్యూ నిజంగా చేంజ్ అవుతుందా? పాయింట్ 1. డీప్ థింకింగ్ వితౌట్ ఇన్పుట్. మనలో చాలామంది స్మార్ట్ అవ్వాలంటే మరింత ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేయాలి అని అనుకుంటారు. మోర్ బుక్స్, మోర్ వీడియోస్, మోర్ కాంటెంట్. కానీ బ్రెయిన్కి ఇంకో ఇంట్రెస్టింగ్ మెకానిజం ఉంది. మన బ్రెయిన్కి కొన్నిసార్లు ఇన్పుట్ లేకపోయినప్పుడు అది డీప్ థింకింగ్ మోడ్లోకి వెళ్తుంది. ఇదే న్యూరోసైన్స్లో డీఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అంటారు. ఈ మోడ్లో బ్రెయిన్ ఐడియాస్ కనెక్ట్ చేస్తుంది, ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేస్తుంది, న్యూ కాన్సెప్ట్స్ ఇమాజిన్ చేస్తుంది. ఆల్బర్ట్ ఐన్స్టైన్ కూడా ఇదే హ్యాబిట్ ఫాలో చేసేవాడు. అతను చాలాసార్లు అవర్స్ పాటు వాకింగ్ చేస్తూ మైండ్లో థాట్ ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడు. నేను లైట్ బీమ్ని చేస్తే ఏం జరుగుతుంది? ఇలాంటి క్వశ్చన్స్ నుంచే లేటర్ రిలేటివిటీ థియరీ వచ్చింది. అందుకే జీనియస్ థింకింగ్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ వల్ల రాదు, సైలెంట్ థింకింగ్ వల్ల వస్తుంది. పాయింట్ 2. స్ట్రగుల్ బిఫోర్ హెల్ప్. మనకొక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం వెంటనే గూగుల్ లేదా యూట్యూబ్ ఓపెన్ చేస్తాం. ఆన్సర్ వెంటనే కావాలి. కానీ హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ ఒక డిఫరెంట్ అప్రోచ్ ఫాలో చేస్తారు. వాళ్ళు ఇమీడియట్లీ హెల్ప్ అడగరు. ముందు ప్రాబ్లంని వాళ్లే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ ప్రాసెస్ని సైకాలజీలో ప్రొడక్టివ్ స్ట్రగుల్ అంటారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేవాడు. అతనొక ఎస్సే చదివి బుక్ క్లోజ్ చేసి తన మెమరీతో సేమ్ ఎస్సే మళ్లీ రాయడానికి ట్రై చేసేవాడు. తర్వాత ఒరిజినల్తో కంపేర్ చేసేవాడు. ఈ స్ట్రగల్ వల్ల బ్రెయిన్ డీపర్ న్యూరల్ కనెక్షన్స్ బిల్డ్ చేస్తుంది. అందుకే జీనియస్ మైండ్ ఈజీ ఆన్సర్స్ సర్చ్ చేయదు, డిఫికల్ట్ థింకింగ్ యాక్సెప్ట్ చేస్తుంది. పాయింట్ 3. రైటింగ్ టు థింక్. చాలామంది రైటింగ్ని నోట్స్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారు. కానీ గ్రేట్ థింకర్స్ రైటింగ్ని థింకింగ్ టూల్గా యూజ్ చేస్తారు. లియోనార్డో డావిన్సీ నోట్బుక్స్ చూస్తే అందులో క్వశ్చన్స్, డ్రాయింగ్స్, ఐడియాస్, కాంట్రడిక్షన్స్ అన్నీ కనిపిస్తాయి. అతను రైటింగ్ ద్వారా తన థాట్స్ని క్లారిఫై చేసేవాడు. మైండ్లో వేగ్గా ఉన్న ఐడియా పేపర్ మీద క్లియర్గా కనిపిస్తుంది. ఇది బ్రెయిన్కి కాన్సెప్ట్స్ని ఆర్గనైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అందుకే స్మార్ట్ పీపుల్ రైటింగ్ని రికార్డ్ కోసం కాదు, థింకింగ్ కోసం యూజ్ చేస్తారు. పాయింట్ 4. బిల్డింగ్ మెంటల్ మోడల్స్. హై ఇంటెలిజెన్స్ ఫ్యాక్ట్స్ మెమరైజ్ చేయడం వల్ల రాదు, సిస్టమ్స్ని అర్థం చేసుకోవడం వల్ల వస్తుంది. హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు. ఫిజిక్స్, బయాలజీ, ఎకనామిక్స్, సైకాలజీ. ఈ కాన్సెప్ట్స్ని కంబైన్ చేసి న్యూ సిచ్యువేషన్స్లో అప్లై చేస్తారు. ఈ అప్రోచ్నే మెంటల్ మోడల్స్ అంటారు. ఎగ్జాంపుల్కి ఎకనామిక్స్లోని సప్లై అండ్ డిమాండ్ కాన్సెప్ట్ బిజినెస్లోనే కాదు, సోషల్ ట్రెండ్స్, టెక్నాలజీ అడాప్షన్లో కూడా అప్లై అవుతుంది. ఇలా డిఫరెంట్ ఐడియాస్ కనెక్ట్ చేయడం వల్ల థింకింగ్ ఫ్లెక్సిబుల్ అవుతుంది. అందుకే జీనియస్ మైండ్ ఫ్యాక్ట్స్ కలెక్ట్ చేయదు, కనెక్షన్స్ బిల్డ్ చేస్తుంది. పాయింట్ 5. ట్రైనింగ్ మెమరీ. మనలో చాలామంది మెమరీని న్యాచురల్ ఎబిలిటీ అనుకుంటారు. నా మెమరీ వీక్, నాకు గుర్తుకుండదు. కానీ న్యూరోసైన్స్ చెబుతున్నది మెమరీ కూడా ట్రైనబుల్ స్కిల్. నికోలా టెస్లా మిషీన్స్ని బిల్డ్ చేసే ముందు మైండ్లోనే కంప్లీట్ డిజైన్ ఇమాజిన్ చేసేవాడు. అతను పార్ట్స్ రొటేట్ చేస్తూ టెస్టింగ్ కూడా మైండ్లోనే చేసేవాడు. ఇలాంటి ఎబిలిటీస్ ప్రాక్టీస్ వల్ల డెవలప్ అవుతాయి. టెక్నిక్స్ లైక్ యాక్టివ్ రీకాల్, స్పేస్డ్ రిపిటిషన్ బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ స్ట్రాంగ్గా స్టోర్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. అందుకే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడం కాదు, ఇన్ఫర్మేషన్ రీకాల్ చేయడం. పాయింట్ 6. ప్రొటెక్టింగ్ బ్రెయిన్ ఎనర్జీ. మన సొసైటీలో బిజీగా ఉండటం సక్సెస్ సింబల్ అయిపోయింది. కాన్స్టెంట్ హసిల్, కాన్స్టెంట్ వర్క్, కాన్స్టెంట్ స్టిమ్యులేషన్. కానీ బ్రెయిన్కి కంటిన్యూయస్ ప్రెషర్ యూస్ఫుల్ కాదు. చార్ల్స్ డార్విన్ రోజుకి 4 నుంచి 5 గంటలు మాత్రమే డీప్ వర్క్ చేసేవాడు. మిగతా టైం వాకింగ్, రెస్టింగ్, థింకింగ్. రీజన్ సింపుల్. బ్రెయిన్ అప్గ్రేడ్ అవడం స్ట్రెస్లో కాదు,
రికవరీలో. స్లీప్, మూవ్మెంట్, సన్లైట్, సైలెన్స్ ఇవి బ్రెయిన్కి కాగ్నిటివ్ ఎనర్జీ రిస్టోర్ చేస్తాయి. అందుకే జీనియస్ ప్రొడక్టివిటీ 24 అవర్స్ వర్క్ కాదు, ఎనర్జీ మేనేజ్మెంట్. ఫైనల్ రిఫ్లెక్షన్. ఇంటెలిజెన్స్ అనేది ఒక ఫిక్స్డ్ లేబుల్ కాదు, స్మార్ట్ లేదా నాట్ స్మార్ట్ అనే కేటగిరీ కాదు. మన బ్రెయిన్ ఒక ప్లాస్టిక్ సిస్టమ్, అంటే హ్యాబిట్స్కి రెస్పాండ్ అవుతుంది. డీప్ థింకింగ్, స్ట్రగల్, రైటింగ్, మెంటల్ మోడల్స్, మెమరీ ట్రైనింగ్ ఈ హ్యాబిట్స్ స్లోగా థింకింగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తాయి. కాబట్టి రియల్ క్వశ్చన్ నా ఐక్యూ ఎంతా కాదు, రియల్ క్వశ్చన్ నేను నా బ్రెయిన్ని ట్రైన్ చేస్తున్నానా? మీరు కూడా మీ థింకింగ్ ఎబిలిటీ ఇంప్రూవ్ చేయాలని సీరియస్గా ట్రై చేస్తున్నారా? అలా అయితే కామెంట్స్లో ట్రైన్ యోర్ బ్రెయిన్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి సైకాలజీ మరియు థింకింగ్ వీడియోస్ కోసం లిబ్రోవర్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థింక్ డీప్, స్టే క్యూరియస్ అండ్ స్టే రియల్.